నాయకుడంటే కేవలం పాలించేవాడు కాదు, ప్రజల మధ్య ఉంటూ ప్రజల అవసరాలను తెలుసుకుంటూ ప్రజల కోసం అనేక పథకాలను తెస్తూ ప్రజల రథాన్ని ముందుకు నడిపేవాడే నాయకుడు. మరి మన పోలవరం నియోజకవర్గ ప్రజలకు నాయకుడనగానే గుర్తొచ్చేది మన చెర్రి బాలరాజు గారు. అన్నా అని పిలిస్తే చాలు ఆదుకునే ఆపద్బాంధవుడు. అనుక్షణం ప్రజల కోసం ఆలోచిస్తూ అయ్యా అని దగ్గరకొచ్చిన చాలా మందికి అవ్వలకు అయ్యలకు ఆసరా పింఛన్లు ఇప్పించాడు. అన్నయ్య అని వచ్చిన కొత్త పెళ్లి జంటలకు కళ్యాణ లక్ష్మి ఇప్పించాడు. రైతే రాజు అంటూ రైతులకు అండగా నిలబడ్డ నాయకుడు చెర్రి బాలరాజు అన్న. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన సేన. నివర్ తుఫాను బాధిత రైతులకు తక్షణమే సాయం చేయాలని నిరాహార దీక్షలు చేశారు. ప్రజల గొంతు అయ్యాడు. కరోనా సమయంలో ప్రతి గడపకు ఆర్థిక సహాయం, కూరగాయలందించాడు. పదవులతో పార్టీతో సంబంధం లేకుండా మంచి మనసున్న నాయకుడిగా అతి చిన్న వయసులోనే ప్రజల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఎంతలా అంటే పోలవరం నియోజకవర్గంలో ఎవరి నోట విన్నా చెర్రి బాలరాజు అన్నా మాకున్నాడు అనేంత. మా ధైర్యం మా చెర్రి బాలరాజు అన్నా అనేలా అంచెలంచెలుగా ఎదిగి ప్రతి సమస్యలో ప్రశ్నించే గొంతు అయ్యాడు. ప్రశ్నించే ప్రజల గొంతు అయ్యాడు. ప్రమాదాల చేత ఇల్లు కాలిపోయిన ఇళ్లకు తన వంతుగా ఆదుకున్నాడు. పదవిలో లేకపోయినా ప్రజలకు కష్టం వస్తే తనకు తోచిన సహాయం చేయడంలో ముందుంటారు చెర్రి బాలరాజన్న. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరదల్లో చిక్కుకున్న వారిని, గోదావరిలో నష్టపోయిన రైతులకు తనదైన వంతు సహాయం చేశాడాయన. పదవి లేకున్నా పదవి ఉంటే ఇంకెన్ని చేస్తారో ఇలాంటి నాయకులు. నివర్ తుఫాను బాధిత రైతులకు తక్షణమే సాయం చేయాలని పోరు దీక్షలు చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు ప్రతి గడపకు పరిచయం ఉన్న వ్యక్తి చెర్రి బాలరాజు గారు. జాగో రే జాగో కదిలిందిర జనసేన, జన జాతరలో నేడు రణగర్జన చేసేన. జాగో రే జాగో కదిలిందిర జనసేన, జన జాతరలో నేడు రణగర్జన చేసేన. పోలవరం సమస్యలపైన పోరాడిన నాయకుడు. పోలవరం నిర్వాసితులకు 10 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని ప్రజల గొంతు అయ్యాడాయన. రాజకీయాల్లో రాణించాలంటే గట్టిగా రాసుండాలి, లేదా ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి రావాలంటుంటారు. కానీ రాజకీయాల్లో రాణించాలంటే అన్నిటికంటే ముఖ్యంగా నిజాయితీ, నిబద్ధత, త్యాగం చేసే తత్వం ఉండాలి అని నిరూపించిన నాయకుడు జనసేన పార్టీ నాయకుడు చెర్రి బాలరాజు గారు. అతి చిన్న వయసులోనే అతి గొప్ప నాయకుల స్ఫూర్తితో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోయే నాయకులతో పోటీపడి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ప్రజలకు న్యాయం చేసేలా ప్రభుత్వాల మెడలు వంచారు. మరెన్నో మంచి పనులు చేస్తాడు. అందుకే పోలవరం ప్రజలంతా జై జనసేన, జై చెర్రి బాలరాజన్న అంటున్నారంటే అది కేవలం ఆయన నిజాయితీ, కష్టం, పట్టుదల. పదవులు లేకపోయినా కూడా ప్రజల మధ్య ఉంటూ ముందుకు వెళ్లే నాయకుడు పోలవరంలో పుట్టడం మా అదృష్టంగా ప్రజలు చెప్తూ ఉంటారు. అంటే ఆయన గొప్పతనం మన మాటల్లో చెప్పలేం. అందుకే చెర్రి బాలరాజు గొప్ప నాయకుడు కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రజాక్షేమమే గాలికి వదిలి పదవుల వ్యామోహంలో మెదిలి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నారు చూడరగాట. అడుగడుగునలకు పడగ వినీతి, కోనరాదు కోస్తైనా నీతి. అక్రమ సంపాదననే ధ్యేయం, నీట మునిగిపోయిందిర న్యాయం. ఓ దోపిడి దొంగల భరతం పట్టక సర్కారుకు గరి కోరి కట్టగా శివంగులైనరు ఆడబిడ్డలు సింహ గర్జనై మన ఆంధ్రాలో.
జాగో రే జాగో కదిలిందిర జనసేన జనజాతరలో నేడు రణగర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన